అండ్ ఈ వీడియో మేబీ మీ లైఫ్ని కూడా చేంజ్ చేయొచ్చు. బికాస్ మన మధ్య ఉండే ఒక పర్సనాలిటీ అంత ఎంపైర్ ఎలా క్రియేట్ చేయగలిగాడు అండ్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్కి మోస్ట్ వాంటెడ్గా ఎలా మారాడు అన్నది బిగ్గెస్ట్ హాట్ టాపిక్. సో వీడియోని ఎక్కడ స్క్రోల్ చేయకుండా చూడండి. విజయ్ మాల్యా, ద మోస్ట్ వాంటెడ్ పర్సనాలిటీ ఫర్ ఇండియన్ బ్యాంకింగ్. ఏకంగా 9,000 కోట్లు అప్పు చేసి ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్కి పెద్ద చిల్లు పెట్టాడని అండ్ 9 ఏళ్లు పరారులో ఉన్నాడని ఇండియన్ హెడ్లైన్స్. బట్ తీసుకున్న 9,000 కోట్ల అప్పుకి దాదాపు 2.5 times పే చేశానని విజయ్ మాల్యా నుంచి లేటెస్ట్ హెడ్లైన్స్. అసలు ఏది నిజం? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం, బిగ్గెస్ట్ వైన్ బ్రాండ్ అయిన కింగ్ఫిషర్ అండ్ టాప్ బ్రాండెడ్ ఎయిర్లైన్స్ని ఓన్ చేసుకున్న ఓనర్కి అంత డెప్ట్ ఎందుకు అవసరమైంది? అండ్ ఏం చూసి ఇతనికి ఇండియన్ బ్యాంక్స్ 9,000 కోట్లు అప్పించింది? అండ్ ఫైనలీ 9 years తర్వాత తన మదర్ల్యాండ్ ఇండియాకి వచ్చి డైరెక్ట్ పోడ్కాస్ట్లో తను చేసిందంతా ఎందుకు చెప్పాడు? సో లెట్స్ గో టు గెట్ ద డార్క్ ట్రూత్ బిహైండ్ విజయ్ మాల్యాస్ స్టోరీ. అండ్ ఇక్కడ చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఈ వీడియోలో విజయ్ మాల్యా స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అండ్ తన అప్పు అండ్ తన లైఫ్ జర్నీ గురించే కాకుండా లేటెస్ట్గా రాజ్ షమానీతో ఇచ్చిన పాడ్కాస్ట్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తను ఇచ్చిన పాడ్కాస్ట్ ఆల్మోస్ట్ అబోవ్ 4 hours ఉండడంతో మేబీ ఫుల్ పాడ్కాస్ట్ కోసం టైం కన్జ్యూమ్ చేయలేని వాళ్ళ కోసం ఈ వీడియో. అండ్ ఈ వీడియోలో ఎవ్రీ టాపిక్ని క్లియర్ చేస్తా అండ్ ఎవ్రీ డౌట్ని క్లారిఫై చేస్తాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. విజయ్ మాల్యా పూర్తి పేరు విజయ్ మిట్టల్ మాల్యా. ఇతను 1955 December 18th వెస్ట్ బెంగాల్ క్యాల్కటాలో జన్మించాడు. విజయ్ మాల్యా పేరెంట్స్ పేరు విఠల్ మాల్యా అండ్ లలితా మాల్యా. పుట్టింది కోల్కతాలో అయినా ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ తర్వాత తన ఫ్యామిలీ బెంగళూరుకి మైగ్రేట్ అయింది. అండ్ అప్పటి నుండి వాళ్ళ ఫ్యామిలీ నేటివ్ బెంగళూరుగా మారిపోయింది. బికాజ్ విఠల్ మాల్యా, అది విజయ్ మాల్యాస్ ఫాదర్, ఈజ్ ద ఫేమస్ ఎంటర్ప్రీనర్ ఇన్ బెంగళూరు. అట్ దట్ టైమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ క్యారెక్టర్ ఇన్ ద బెంగళూరు. అండ్ ఆల్సో హీ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ యునైటెడ్ బ్రేవరీస్, అంటే వైన్ బ్రాండ్ అనమాట. అండ్ విజయ్ మాల్యా ఏమో తన స్కూలింగ్ని మార్టినరీ కాల్కటాలో అండ్ తన గ్రాడ్యుయేషన్ని ఎస్టీ గ్జావియర్స్ కాలేజ్లో కంప్లీట్ చేసుకున్నాడు. విజయ్ మాల్యా కాలేజ్ డేస్లోనే మోస్ట్ మెచ్యూర్ అండ్ యాక్టివ్గా ఉండేవాడు. అండ్ తనకు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఇన్బిల్ట్గా ఉండడంతో బిజినెస్ ఐడియాస్ కూడా తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసేవాడంట. ఇక విజయ్ మాల్యా ఫాదర్ విఠల్ మాల్యా చనిపోవడంతో వాళ్ళ నాన్న స్థాపించిన యునైటెడ్ బ్రేవరీస్ గ్రూప్కి కేవలం తనకు 28 years ఉన్నప్పుడే చైర్మన్ అయ్యాడు. చైర్మన్ అయ్యాక తన లైఫ్ టోటల్ చేంజ్ అయిపోయింది. ఉన్న బిజినెస్ని ఇంటర్నేషనల్ వైడ్గా ఎక్స్పాండ్ చేసి ఆల్కహాల్, ఫర్టిలైజర్స్, ఏవియేషన్, ఫార్మా అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇలా ప్రతి ఒక్క సెక్టార్లో బిజినెస్ చేయడం మొదలుపెట్టాడు. అండ్ సెవరల్ బ్రాండ్స్ అండ్ కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేసి ఒక ఎంపైర్ క్రియేట్ చేయాలని తన ఫౌండేషన్కి తనే కర్త కర్మ క్రియ అయ్యాడు. విజయ్ మాల్యా క్రియేట్ చేసిన టాప్ బ్రాండ్స్లో నెంబర్ 1 అంటే కింగ్ఫిషర్. ఈ కింగ్ఫిషర్ బ్రాండ్ని 1983లో విజయ్ మాల్యా ప్రీమియం బియర్గా రీఇంట్రడ్యూస్ చేసి యూనివర్సల్గా అపీల్ వచ్చేలా చేశాడు. అంటే 1978లోనే కింగ్ఫిషర్ అనే బ్రాండ్ నేమ్ యూబీ గ్రూప్లో ఉంది. అండ్ దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది విజయ్ మాల్యాస్ ఫాదర్ విఠల్ మాల్యా. అండ్ ఎప్పుడైతే విజయ్ మాల్యా 1983లో యునైటెడ్ బ్రేవరీస్కి చైర్మన్గా అయ్యాడో అప్పటి నుండి ఆ బ్రాండ్ నేమ్ మరింత ఫేమస్ అయింది. సో విజయ్ మాల్యాకి కింగ్ఫిషర్ అనే నేమ్ సెంటిమెంట్గా చాలా కలిసి రావడంతో ఆ నేమ్తోనే కింగ్ఫిషర్ అనే ఎయిర్లైన్స్ని May 9th 2005 ఇంట్రడ్యూస్ చేసి ఫ్లై ద గుడ్ టైమ్స్ అనే ట్యాగ్ క్రియేట్ చేశాడు. అండ్ తను ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ కింగ్ఫిషర్ ఫ్లైట్ ఫ్రమ్ ముంబై టు ఢిల్లీ ట్రావెల్ అయింది. అండ్ ఈ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ హెడ్ క్వార్టర్స్ ఏమో బెంగళూరులో ఉంది. ఇక బిజినెస్లో అందనంత ఎత్తుకు ఎదుగుతున్న క్రమంలో కింగ్ఫిషర్ నేమ్పై ఉన్న బీర్ బ్రాండింగ్లో కింగ్ఫిషర్ ఆల్ట్రా, స్ట్రాంగ్ అండ్ బ్లూ ఇంట్రడ్యూస్ చేశాడు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ నుండి కింగ్ఫిషర్ క్యాలెండర్, కింగ్ఫిషర్ స్పాన్సర్షిప్స్ అండ్ కింగ్ఫిషర్ విల్లాస్ వరకు ఎవ్రీ బిజినెస్ కింగ్ఫిషర్ అనే బ్రాండింగ్ నేమ్ మీద బిల్డ్ చేయడం మొదలుపెట్టాడు. ఇక 2008లో IPL ఇంట్రడ్యూస్ కావడంతో కింగ్ఫిషర్ బ్రాండ్కి ఓ రేంజ్లో మౌత్ టాక్ వచ్చింది. విజయ్ మాల్యా 2008లోనే ఇప్పుడున్న RCB ఫ్రాంచైజీని దాదాపు 476 కోట్లకు కొన్నాడు. అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి రాయల్ ఛాలెంజర్స్ అనే నేమ్ ఎలా ఫిక్స్ చేశాడంటే, విజయ్ మాల్యాకి ఒక లిక్కర్ బ్రాండ్ ఉండేది అండ్ దాని పేరు రాయల్ ఛాలెంజ్ విస్కీ. సో ఆ నేమ్తో ఫ్రాంచైజ్ నేమ్ క్రియేట్ చేస్తే బాగుంటుందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుగా క్రియేట్ చేశాడు. అండ్ RCB బ్రాండింగ్ స్పాన్సర్ కింగ్ఫిషర్ అండ్ మెక్డోవెల్ కాగా అండ్ ఈక్వల్ టు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే డెక్కన్ ఛాలెంజర్స్ టీమ్స్కి కూడా బ్రాండింగ్ పార్ట్నర్ కింగ్ఫిషరే అయ్యింది. అండ్ త్రూ IPL కింగ్ఫిషర్ బ్రాండింగ్కి అండ్ విజయ్ మాల్యా ఇస్తున్న హైప్కి యూత్లో కింగ్ఫిషర్ అంటే ఒక స్టైలిష్ బ్రాండ్లా ఫిక్స్ అయిపోయింది. విజయ్ మాల్యా ఉన్నప్పుడు RCB టీం ఒక లెవెల్లో పార్టీస్ చేసుకునేది, జస్ట్ లైక్ పోస్ట్ మ్యాచెస్ పార్టీస్ లాగా. అండ్ ఏ ఫ్రాంచైజ్ ఎంజాయ్ చేయలేని విధంగా RCB ఫ్రాంచైజ్ ఎంజాయ్ చేసింది.
ఫ్రమ్ చీర్ గర్ల్స్ నుంచి ప్లేయర్స్ వరకు ఒక కల్చరల్ స్టైలిష్ ఆరాని బిల్డ్ చేశాడు. ఇంకా 2012లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కొలాప్స్ అవ్వడంతో విజయ్ మాల్యా స్టేచర్ ఫుల్లీ డౌన్ అయింది అండ్ తను క్రియేట్ చేసిన ఆర్సీబీ బ్రాండింగ్ కూడా కొలాప్స్ అయింది. తాను తీసుకున్న డెప్ట్కి అండ్ తన మీద పడ్డ లీగల్ అండ్ ఇల్లీగల్ రైట్స్కి విజయ్ మాల్యా పూర్తిగా డౌన్ అయ్యాడు. ఇక విజయ్ మాల్యా 2016కి ఆర్సీబీతో పార్ట్ అవే అయ్యి అండ్ హీ లీవ్స్ ఇండియా అండ్ వెంట్ టు యునైటెడ్ కింగ్డమ్. బట్ తన పతనం మాత్రం 2012లోనే స్టార్ట్ అయింది. బికాజ్ తన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అయిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ బ్రేక్ డౌన్ కావడంతో తన లైఫ్ కొలాప్స్ అయింది. విజయ్ మాల్యాకు ఫ్యాషన్ బ్రాండింగ్ని ఎయిర్లైన్స్కి కనెక్ట్ చేసి అవసరం లేని అప్పులు చేసి రెడ్ జోన్లో పడ్డాడు. రెడ్ జోన్ అంటే చివరికి తన దగ్గర ఉన్న స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్కి కూడా శాలరీస్ ఇవ్వలేని స్టేజ్కి పడిపోయాడు. విజయ్ మాల్యా ఏకంగా ఇండియాలో ఉన్న 17 బ్యాంక్స్ నుంచి అప్పు తీసుకున్నాడు అండ్ ఆ అప్పు తాలూకా డెప్ట్ మోర్ ఓవర్ 9,000 కోట్ల రూపాయలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలా దగ్గరగా 17 బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నాడు. అండ్ 2016 వరకు ఒక రూపాయి పే చేయకపోవడంతో 2016లో కర్ణాటక ఎస్బీఐ బ్యాంక్ విజయ్ మాల్యా మీద కేసు రైజ్ చేసింది. విజయ్ మాల్యా తీసుకున్న అప్పు చాలా పెద్ద మొత్తంలో ఉందని, ఎలాగైనా కర్ణాటక గవర్నమెంట్ విజయ్ మాల్యాతో ఈ అప్పుని కట్టించాలని కేసు వేయగా కర్ణాటక గవర్నమెంట్ విజయ్ మాల్యాని అరెస్ట్ చేయడానికి ఆర్డర్స్ పాస్ చేసింది. బట్ ఇక్కడ కర్ణాటక గవర్నమెంట్కి షాక్ ఇచ్చి విజయ్ మాల్యా లండన్కి ఎస్కేప్ అయ్యాడు. ఇక అప్పటి నుండి విజయ్ మాల్యా ఇండియాకు తిరిగి రాలేదు. తన మీద ఎన్నో డెలిగేషన్స్ పడ్డా ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా యూకేలోనే సెటిల్ అయ్యాడు. అండ్ ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి, ఏం చూసి విజయ్ మాల్యాకు ఇండియన్ బ్యాంక్స్ అంత హ్యూజ్ అమౌంట్ డెప్ట్గా ఇచ్చింది? దీనికి ఆన్సర్ సింపుల్గా చెప్పాలంటే అతను క్రియేట్ చేసిన హ్యూజ్ బ్రాండింగ్ వల్ల అండ్ పొలిటికల్గా హై ప్రెషర్ ఉండడంతో తనకు అంత హ్యూజ్ అమౌంట్ శాంక్షన్ చేశారు. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ 9 years తర్వాత ఇండియాకి తిరిగి వచ్చాడు అండ్ వచ్చి రాగానే 4 hours పైగా పాడ్కాస్ట్ ఇచ్చాడు. సో ఇప్పుడు అతను ఇండియాకి ఎందుకు వచ్చాడు అండ్ పాడ్కాస్ట్లో అతను చెప్పిన థింగ్స్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే పాడ్కాస్ట్లో రాజు శమాని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆఫ్టర్ 9 years తర్వాత మీరు ఎందుకు ఇండియాకి రావాల్సి వచ్చింది అండ్ ఎందుకు ఈ పాడ్కాస్ట్ చేయడానికి ఓకే చెప్పారు అని అడిగాడు. సో ఆ క్వశ్చన్కి విజయ్ మాల్యా ఇచ్చిన సమాధానం ఏంటంటే, లాస్ట్ 9 yearsలో ఇండియా మీడియా తన మీద చాలా నెగిటివ్ స్టోరీస్ రాసిందంట అండ్ ప్రాపర్ ప్రూఫ్స్ లేకుండా అన్నెసెసరీ డెలిగేషన్స్ వేసిందంట. అండ్ దెన్ మ్యాక్సిమం ఇండియన్ మీడియా వల్లే తనను ప్రతి ఒక్కరూ నెగిటివ్ రోల్లో చూడడం మొదలు పెట్టారని చెప్పాడు. అండ్ మీడియా వాళ్ళు వ్యూస్ కోసం రాసుకున్న డిఫరెంట్ స్టోరీస్ నా లైఫ్ని ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్గా కొలాప్స్ చేశాయని, అందుకే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ పాడ్కాస్ట్కి ఓకే చెప్పానని చెప్పాడు. అండ్ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఎలా బిల్డ్ చేశావు అండ్ ఎలా కొలాప్స్ అయింది అన్న క్వశ్చన్కి తాను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, విజయ్ మాల్యాకు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేసేటప్పుడు తన ఓన్లీ విజన్ ఇండియన్ ఎయిర్లైన్స్లో ది బెస్ట్ ఎయిర్లైన్స్గా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ని బిల్డ్ చేయాలని అండ్ కంఫర్ట్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ వేరే ఏ ఎయిర్లైన్స్ ఇవన్నీ ప్రీమియం ఫీచర్స్ని కింగ్ఫిషర్ ప్యాసింజర్స్కి ఇవ్వాలన్నది తన మెయిన్ గోల్ అని చెప్పాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి అడిగినప్పుడు, అంటే అది ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు ఆర్సీబీ టీంని కొన్నారు అన్న దానికి విజయ్ మాల్యా ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, విజయ్ మాల్యా ఒకరోజు బీసీసీఐ కమిటీ రూమ్లో యాజ్ ఏ బెంగళూరు క్రికెట్ అసోసియేషన్ హెడ్గా కూర్చున్నప్పుడు లలిత్ మోడీ అండ్ లలిత్ మోడీ ఎవరంటే ఈయనే ఐపీఎల్ ఇన్వెన్షన్ మెయిన్ క్యారెక్టర్. ఈయన థాట్ నుండి పుట్టింది ఐపీఎల్. అయితే లలిత్ మోడీ ఇలా ఇండియాలో క్రికెట్ అనేది రిలీజియన్గా చేంజ్ అయింది కాబట్టి సో క్రికెట్ లీగ్ స్టార్ట్ చేస్తే ఎంటర్టైన్మెంట్ అండ్ న్యూ టాలెంట్స్కి మంచి జరుగుతుందని చెప్పాడంట. అయితే ఆ థాట్ విజయ్ మాల్యాకు చాలా బాగా నచ్చిందంట. ఇక ఆర్సీబీ టీంని కొన్నాడంట. బట్ ఇక్కడ విజయ్ మాల్యాకు చెప్పింది ఏంటంటే, తన బ్రాండ్స్కి అప్పుడే మంచి అప్రిషియేషన్ రావడంతో ఇక ఐపీఎల్ ఫ్రాంచైజ్ లీగ్ ద్వారా యూనివర్సల్గా రీచ్ అయ్యే దారి ఉందని అండ్ ఐపీఎల్కి మించిన గ్రేట్ ప్రమోషన్ దొరకదని ఆర్సీబీ టీంని కొన్నాడంట. అండ్ ఐపీఎల్ బిడ్డింగ్లో ఏకంగా 3 teamsని కొనాలని చూశాడంట. బట్ అకార్డింగ్ టు బీసీసీఐ ఒక పర్సన్కి ఓన్లీ ఒక టీంని చూస్ చేసుకునే ఛాన్స్ మాత్రమే ఉందని చెప్పడంతో విజయ్ మాల్యా ఆర్సీబీ టీంని మాత్రమే చూస్ చేసుకుని కొన్నాడంట. అండ్ ఇండియా నుండి ఎందుకు వెళ్ళిపోయారన్న క్వశ్చన్కి విజయ్ మాల్యా ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, విజయ్ మాల్యా 1988లో ఇంగ్లాండ్కి వెళ్ళాడంట అండ్ 1992లో ఇండియాకి తిరిగి వచ్చాడంట. బికాజ్ విజయ్ మాల్యాకి ఆల్మోస్ట్ 32 years వరకు యూకే గవర్నమెంట్ పర్మనెంట్ రెసిడెన్స్ అప్రూవ్ చేశారంట. అండ్ అదేవిధంగా ఇండియాలో 180 days స్పెండ్ చేయాలని యూకే గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసిందంట. అయితే ఇండియాలో నాన్ రెసిడెన్స్ స్టేటస్ కోసం 180 days స్పెండ్ చేయాలని అండ్ అందుకే ఇండియాకి తిరిగి వచ్చానని చెప్పాడు. ప్రెజెంట్ ఏం చేస్తున్నారు అన్న రాజ్ శమాని క్వశ్చన్కి విజయ్ మాల్యా ఆన్సర్ ఏంటంటే, లైఫ్ బిగినింగ్ నుండే ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ని మొత్తం ఎంజాయ్ చేశానని అండ్ ఇప్పుడు సెమీ రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరలో ఉన్నానని చెప్పాడు. అండ్ ఇండియన్ పీపుల్ మీ మీద చేసుకున్న మిస్అండర్స్టాండింగ్స్ థింగ్స్ ఏంటి అన్న క్వశ్చన్కి విజయ్ మాల్యా ఆన్సర్ ఏంటంటే,
ఇండియాలో పబ్లిక్ అండ్ పీపుల్కి తన డేర్నెస్ అండ్ గట్స్ నచ్చేవి కావని చెప్పాడు. అండ్ ఇండియన్ మీడియా ఇప్పుడు తను కట్టుకున్న సామ్రాజ్యాన్ని ఇటుక పీకేయాలని చూస్తూ ఉండేవారంట. అండ్ ఫైనల్లీ మెయిన్ టాపిక్లోకి వెళ్తే అదే విజయ్ మాల్యా ఇండియన్ బ్యాంక్స్ నుండి ఎంత అప్పు తీసుకున్నాడు అన్న పాయింట్కి వచ్చినప్పుడు విజయ్ మాల్యా చెప్పిన జెన్యూన్ ఆన్సర్ విత్ ప్రూఫ్ ఏంటంటే, ఇండియన్ మీడియా రాసిన స్టోరీస్లో నేను తీసుకుంది 9,000 కోట్లు, బట్ యాక్చువల్లీ నా డెప్ట్ ఎంతంటే అక్షరాల 6,023 crores 35 lakhs and 3,879 rupees అని విత్ బ్యాంక్ ప్రూఫ్తో సహా చూపించాడు. అండ్ మీడియా రాసిన 9,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని క్వశ్చన్ చేశాడు. అండ్ ఇలాంటి నెగిటివ్ స్టోరీస్ వల్లే నన్ను ఒక విలన్గా చూస్తున్నారని చెప్పాడు. అండ్ ఫైనల్లీ విజయ్ మాల్యాకు తన లైఫ్ మీద కానీ వేరే అదర్ పీపుల్ మీద కానీ ఎలాంటి రిగ్రెట్స్ లేవని చెప్పాడు. సో అంతే, విజయ్ మాల్యా పాడ్కాస్ట్లో చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఆన్సర్స్ టు క్వశ్చన్స్. అండ్ ఈ పాడ్కాస్ట్ చూసాక ఫైనలీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, విజయ్ మాల్యా ఈజ్ నాట్ ఎ విలన్, ఈజ్ ద పర్సన్ విచ్ మీడియా మేడ్ హిమ్ యాజ్ ఎ విలన్. ఒక పర్సన్ మీద పర్స్పెక్టివ్ని చేంజ్ చేసే కెపాసిటీ ఓన్లీ మీడియాకే ఉంది. అండ్ తాను క్రియేట్ చేసిన ఎంపైర్ని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి. అండ్ తాను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అండ్ అబ్స్టాకిల్ని చూసి మనం జాగ్రత్త పడాలి. సింపుల్. చిన్న కోట్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్స్ టు ఇన్స్పైర్ అండ్ లర్న్ సంథింగ్ ఫ్రమ్ సంబడి, దెన్ యూ షుడ్ లర్న్ బోత్ సైడ్స్ అబౌట్ హిమ్. అండ్ ఈ వీడియో నచ్చితే, నా నుండి మీకు రీచ్ అయిన ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి ఇలాంటి టాప్ కంటెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ హ్యావ్ ఎ నైస్ డే.